దేవుడు ఎంతో కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా అనేక మంది దేవుని మందిరాన్ని రాలేని స్థితిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలైన వారందరినీ కూడా ప్రభువే సమకూర్చునుగాక. హల్లెలూయా. గడిచిన గత రాత్రి దేవుని యొక్క లేఖనములో నుండి భక్తుడునయ్యున్న యెహోషువను గురించి మనము దేవుని వాక్యాన్ని విన్నాం. అతడు ప్రియులారా అనేకమైన క్రియలు కలిగిన వాడునై ఉన్నాడు. వాటిలో కొన్ని వీటిని మాత్రమే మనము జాగ్రత్తగా జ్ఞానించిన వారునై ఉన్నాం. హల్లెలూయా. యెహోషువతో ప్రియులారా కాలేబులతోనూ దైవజనుడునై ఉన్న మోషే మాట్లాడి ఉన్నాడు. కొన్ని లక్షల మంది ప్రజలు ఉండగా వారందరికంటే ఒక విశేషముగా శ్రేష్టమైన రీతిలో యెహోషువతోనూ కాలేబుతోనూ దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎందుకు మాట్లాడి ఉన్నాడు అంటే ప్రియులారా, ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి. ఎందుకు మాట్లాడి ఉన్నాడంటే, ఒకటి వారు కీర్తనలు పాడుచుండు వారే ఉన్నారు. రెండు ప్రియులారా ప్రత్యక్షపు గుడారము యొద్దకు వెళ్ళిన వారే ఉన్నారు. మూడవదిగా దేవుని స్తోత్రం, మోషే ఏదైతే చెప్పాడో దానిని విని యెహోషువ యుద్ధమును చేశాడు. ఆ యుద్ధములో యెహోషువ గొప్ప విజయాన్ని చూడగలిగిన వాడై ఉన్నాడు. మరి నాలుగవదిగా యెహోషువ ఎలాంటి వాడై ఉన్నాడంటే పరిశుద్ధాత్మను పొందిన వాడై ఉన్నాడు. మరి దేవుని పిల్లలుగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా యెహోషువ లాంటి లక్షణాలను కలిగిన వారిమై ఈ ఉపవాస ప్రార్థనా కూటాల్లో మనము జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా పరిశుద్ధాత్మతో నింపువాడై ఉన్నాడు. తన కార్యములను దేవుడు జరిగించువాడై ఉన్నాడు. అదే యెహోషువలోని మరో చిన్న లక్షణాన్ని మధ్యలో ఉంచడం జాగ్రత్తగా చూడండి. యెహోషువ ప్రియులారా మరొక లక్షణాన్ని ఏం కలిగి ఉన్నాడు అంటే, ఏమి కలిగిన వాడునై ఉన్నాడు అంటే, నిర్గమకాండము ప్రియమైన దేవుని బిడ్డలారా 24వ అధ్యాయము 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువలో ఉన్న మరో లక్షణం ఏమిటంటే, మోషేకు యెహోషువ పరిచారకుడు. హల్లెలూయా. మోషేకు యెహోషువ పని చేసేవాడు. దేవుని స్తోత్రం. ఎలాగున ప్రియులారా ఏమండి, యెహోషువ మోషే దగ్గర పని చేశాడు, పరిచారకుడిగా ఉన్నాడు అంటే ఏదో ప్రియులారా డాంబికంగానో లోక సంబంధమైన వ్యక్తిగానో కాదు. యెహోషువ ఎలాగున్నాడు అంటే, మోషేకు ఎవడి పని చేసే తీరులో కుడి భుజముగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ లేకపోతే మోషేకు కుడి భుజం లేదు. అంతగా ప్రియులారా మోషే పట్ల నమ్మకముతో విశ్వాసముతో రేయింబగలు నిద్ర హారాలు మాని కష్టపడి పని చేసిన వాడు. హల్లెలూయా. ఎంత పరిచర్య చేశాడో, ఎంతగా పని చేశాడు అంటే ప్రియులారా, ఇంత అంత అని మనం చెప్పలేం.
ఒక రోజు, ఒక వారం, ఒక నెల కాదు. మోషే బ్రతికినంత కాలము పరిచర్య చేసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, అతను నమ్మకముగా ప్రార్థించాడు గనుక, నమ్మకముగా పరిచర్య చేశాడు గనుక, నమ్మకంగా పని చేశాడు గనుక ప్రియులారా, దేవుని స్తోత్రం. అతని నమ్మకత్వాన్ని సృష్టికర్త అయిన దేవుడు చూసినవాడు. హల్లెలూయా. యెహోషువ యొక్క ఆత్మీయ తండ్రి మోషే, దేవుని స్తోత్రం, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగితే, హల్లెలూయా, హల్లెలూయా, మోషే దగ్గర పరిచర్య చేసిన, మోషే దగ్గర పని చేసిన యెహోషువ యొర్దాను నదిని ఏకరాశిగా కూర్చగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కంటే ఉన్నతమైన కార్యాన్ని యెహోషువ చేయగలిగాడు. మోషే కంటే అద్భుతమైన కార్యాన్ని యెహోషువ చేయగలిగాడు. మోషే కంటే ఎవరిని సూచక క్రియలు యెహోషువ చేయగలిగాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, హల్లెలూయా. సూర్యుడా నీవు ఇక్కడ ఆగు, చంద్రుడా నీవు ఆగు అని చెప్పి ప్రార్థన చేస్తాయి. హల్లెలూయా. యెహోషువ యొక్క ప్రియ జీవితంలో, హల్లెలూయా, ప్రార్థన ఆలకించిన దేవుడు సూర్య చంద్రుని దేవుడు ఆపాడు. సృష్టిని దేవుడు ఆపేశాడు. ఎవరిని సృష్టిని దేవుడు ఆపేశాడు. యెహోషువ పట్ల దేవుడు అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించిన వాడు. దేవుడు చేశాడు తెలుసా? ఎవరిని ప్రియుల కష్టపడి పని చేశాడు, కష్టపడి పరిచర్య చేశాడు. తాను చేసిన పరిచర్యను దేవుడు చూశాడు. మోషే కంటే అద్భుతమైన కార్యాలు యెహోషువ ద్వారా దేవుడు జరిగించాడు. దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా ఎవరిని తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటారు? ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటారు? అయ్యో, తల్లిదండ్రులుగా మేము అనుభవించిన దారిద్ర్యాన్ని మా పిల్లలు కూడా అనుభవించాలి అని ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? దేవుని స్తోత్రం. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా ఎవరి బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటారు? మాకంటే గొప్పవారిగా ఉండాలి, మాకంటే దీవెనకరమైన వారిగా ఉండాలి, మాకంటే మంచి వారిగా ఉండాలి, మాకంటే మంచి పేరును పొందిన వారిగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. లోకములో ఒక సామెత ఉంది ప్రియులరా, ఏమండి, ఆవు వెళ్ళి చేని వేస్తే దూడ గొట్టుని వేస్తుందా? చెప్పండి. హల్లెలూయా. ఏమండి ప్రియులరా, ఏమండి, తల్లి ఎప్పుడైతే చేని వేస్తుందో తల్లితో పాటు కూడా దూడ కూడా చేని వేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఓ తల్లిగా, ఒక తండ్రిగా ఉపవాస ప్రార్థన కూటములో ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, నీవు నమ్మిన దేవుని పట్ల ఏమండి పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుని నమ్మిన నీవు, దేవుని స్తోత్రం, ఆయన పని నీవు చేసే వ్యక్తివై నీవు ఉంటే, ఆ అనుభవం ఒక తండ్రిగా నీకుంటే, ఆ అనుభవం ఒక తల్లిగా నీకుంటే, దేవుని స్తోత్రం, తల్లిగా ఒక తండ్రిగా నీవు పడుతున్న ఆ యొక్క ఆయవడి ప్రయాస, నీవు చేస్తున్న ఆ యొక్క పని, దేవుని స్తోత్రం, బిడ్డలు కూడా చేయగలిగిన వారు అవుతారు. హల్లెలూయా. నీ బిడ్డలను నీకంటే గొప్పవారిగా దేవుడు నిశ్చయముగా తన పనిలో వాడుకోగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభుని నమ్మిన మనము మొదట నేర్చుకుంటే మన పిల్లలు నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులు ఏమండి ఖచ్చితంగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నట్లుగానే
మోషే కంటే గొప్ప కార్యాలు యెహోషువ యెహోషువ చేశాడు. దేవుని స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కూటములలో ప్రియులరా, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఏమంటే దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? దేవుని స్తోత్రం. నాకంటే నా బిడ్డలు మరింత ప్రార్థనా పరులుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే నా పిల్లలు విశ్వాసములో మరింతగా విస్తరించబడిన వారై ఉండాలి. నాకంటే నా పిల్లలు మంచి నమ్మకస్తులుగా ఉండాలి. నాకంటే నా పిల్లలు దేవుని విషయంలో దీవించబడిన వారిగా ఉండాలి. నాకంటే నా పిల్లలు ఆత్మీయతలో ఒత్తిళ్ళు వారునై ఉండాలి. నాకంటే నా పిల్లలు దేవుడు విస్తరించు వారునై ఉండాలని ఈ ఉపవాస ప్రార్థన కూటల్లో ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే ప్రార్థిస్తూ ఉన్నాడో అట్టి వారి బిడ్డలు దేవుడు విస్తరింప చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆత్మీయంగా విస్తరించగలిగిన వాడు, భౌతికంగా కూడా దేవుడు విస్తరించగలిగిన వాడు. హల్లెలూయా. మొదట దేవునిలో మనం విస్తరించే వారిగా ఉంటే భౌతికంగా కూడా మనం విస్తరిస్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు అంటే నమ్మకమైన బిడ్డలుగా మారునట్లుగా ఈ ఉపవాస ప్రార్థన కూటములు భారమును కలిగిన వారిమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. హల్లెలూయా. యవన తరాన్ని బహు భయంకరంగా సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు. యవన తరాన్ని బహు భయంకరంగా శత్రువు లాగుకుంటూ ఉన్నాడు. యవన తరాన్ని బహు భయంకరమైన రీతిలో సాతానుడు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను ఆకర్షించుకుంటున్న ఈ దినాల్లో అట్టి సాతాను యొక్క ఆకర్షణలో పడిపోకుండా ఉండు నిమిత్తమే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈ ఉపవాస ప్రార్థనలో నీవు ప్రార్థించు వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ప్రార్థించగలిగితే దేవుని స్తోత్రం. ప్రతి యవన బిడ్డలందరినీ కూడా దేవునికి స్తోత్రం గొప్పవారిగా మార్చగలిగిన దేవుడు. ప్రతి యవన స్త్రీని దేవుని స్తోత్రం ఓ శ్రేష్టమైన ఎస్తేరు లాంటి గుణ లక్షణాలతో దేవుడు నింపువాడై ఉన్నాడు. ఎస్తేరు లాంటి క్రియలతో నింపగలిగిన వాడై ఉన్నాడు. ఎస్తేరు లాంటి భక్తిగా దేవుడు యవన బిడ్డలు నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడు. ఎస్తేరు లాంటి పిల్లల పరిస్థితిని యవన స్త్రీలందరికీ దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. అప్పుడు గట్టి ప్రభుని స్తుతిద్దాం. వ్యక్తులుగా దేవుడు మార్చగలిగిన వాడు. యేషేములంటి పరిశుద్ధతను ప్రతి యవన పురుషుడికి దేవుడు అనుగ్రహించువాడు. యేషేములంటి పాపమును చూసి ఎవడి పారిపోయే వ్యక్తిగా దేవుడు మార్చగలిగిన వాడు. యేషేము యొక్క లక్షణాలు ప్రతి యవన కుమారులోనికి దేవుడు అనుగ్రహించువాడు. ఎలాగున ఒక యవన స్త్రీలోనికి, ఎలాగున ఒక యవన యొక్క ప్రియుల కుమారులోనికి వస్తున్నాయంటే ఒక తల్లి ప్రార్థన, ఒక తండ్రి చేసే ప్రార్థన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువను గురించి రాయబడుతుంది ఏంటో తెలుసా? నూను కుమారుడులైన దేవుని స్తోత్రం. బైబిల్లో ఎక్కడైనా చదవండి యెహోషువ పేరు రాయబడిందంటే అతనికి ముందు తన తండ్రి పేరు రాయబడుతుంది. హల్లెలూయా. ఎవడి నూను కుమారుడునైన యెహోషువ అని చెప్పి ఎవడి జీవ గ్రంథములో తన తండ్రి పేరు రాయబడి ఉంటది. హల్లెలూయా. తండ్రి పేరు లేకుండా ప్రియులారా యెహోషువ పేరు రాయబడి
ఎందుకని తండ్రి ఎలాంటి వాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు కనుక హల్లెలూయా. ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలోకి వచ్చినాయి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యెహోషువ ప్రియులరా ఏమండి, పరిచర్య చేసిన వాడు, ప్రభు పని చేసిన వాడు, దేవుని కొరకు జీవించిన వాడు, అందుకు అద్భుతమైన కార్యాలు దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన పేతురు అత్తగారింటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పేతురు యొక్క అత్తయ్య గారింటికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ గృహములో అడుగు పెట్టాడో యేసు ప్రభు వారు, ఆ గృహములో అడుగు పెట్టినప్పుడు పేతురు అత్త మంచము మీద జ్వరముతో పడి ఉన్నారు. అంటే ఇంకా జ్వరం వచ్చి లేవలేని పరిస్థితితో బాధపడుతుంది. చాలా మందిని చూడండి, జ్వరం వచ్చిన వాళ్ళకి పరిస్థితులు అర్థమవుతాయి. జ్వరం వచ్చిన వాళ్ళు పిల్లరా ఏమండి, ఆ మంచం మీద పడి చలి పుట్టుకొచ్చేసి దుప్పట్లు కప్పిన ఆగకుండా చాలా బాధపడతారు. లేవలేరు, నుంచోలేరు, కూర్చోలేరు, నడవలేరు. ఇలా నిలబెడితే తిప్పుకుని పడిపోతారు. దేవుని స్తోత్రం. అంటే భయంకరమైన జ్వరముతో మంచం మీద పడిందట ఆ స్త్రీ. యేసు ప్రభు వారు ఇంట్లో అడుగు పెట్టి, ఎవరు ఈ స్త్రీ అని చెప్పి అడిగితే అక్కడ ఉన్నవారు చెప్పారట, మన శిష్యులందరికంటే ప్రధాన శిష్యుడైన పేతురు అత్తయ్య గారండి జ్వరంతో మంచాన్ని కట్టి బాధపడుతుంది అన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు అంటే పిల్లరా, ఆమె దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క చెయ్యి వేసి ఆమెను ముట్టగా జ్వరము వదిలిపోయేను. వెంటనే బాగుపడిపోయింది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. వెంటనే ప్రేర మంచం మీద దిక్కున లేచి నుంచోగలిగి ఉన్నది. నుంచుని ప్రియులరా ఏమండి, ప్రియులరా ఏమనుకోవాలి? నేను బాగుపడ్డాను, ఈ పని చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి. నేను బాగుపడ్డాను, ఈ పని చేసుకుంటే 100 రూపాయలు వస్తాయి. వ్యాపారం చేసుకుంటే వస్తాయి, అదొస్తాయి, ఇదొస్తాయని ఏమండి బాగుపడిన యొక్క వ్యక్తి ప్రియులరా ఏమండి ధనాపేక్ష కలిగిన స్త్రీగా ఏమండి ధనము సంపాదించుకోవటానికి పరుగులు తీరదు. వ్యాపారం చేసుకోవటానికో, ఉద్యోగం చేసుకోవటానికో, ఆ పని చేసుకోవటానికో, ఈ పని చేసుకోవటానికో ఏదోటి చేసి ప్రియులరా ఏమండి ధనము సంపాదించుకోవాలి, నేను బ్రతకడానికి కావాలని చెప్పి అది ఏమాత్రం కూడా ప్రయాసపడలేదు. ఏం చేసిందో తెలుసా? దేవుని స్తోత్రం. బాగుపడి ఉంది కనుక కృతజ్ఞత కలిగినది. దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారికి ఉపచారములు చేశాడు. అంటే పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రియులరా, అలాంటి ఎవరి స్త్రీలైన వారు, అలాంటి పురుషులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేటి కాలంలో చాలా కొద్దుగా కనబడుతుంది. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు ఎవరి దేవుని మందిరానికి వచ్చి ఎవరి ప్రార్థన చేసి ప్రార్థన చేయించుకొని పరిస్థితుల నుండి విజయాలను పొందుకొని గొప్ప కార్యాలను పొందుకొని గొప్ప సూచక క్రియలు పొందుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా చూచి దేవుడు
ఆ రోజుతో విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా కష్టపడుకుని ధన సంపాదించుకుని మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనండి, నేటి క్రైస్తవులలో కూడా ప్రియులారా ఏమండి చాలా భయంకరమైన స్థితులు కలుగుతూ ఉన్నాయి. అందుకనే దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, దేవుని స్తోత్రం, ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యమును బట్టి ప్రియులారా మనము దేవునికి ఉపచారము చేయవారు, దేవునికి పరిచర్య చేయవారు. ఎందుకంటే ఈ రోజు నేను ఇలాగా ఏమండి బ్రతికి ఉన్నానంటే, ఈ రోజు నేను జీవిస్తున్నానంటే, ఈ రోజు నేను లేచి నిలబడ్డాను అంటే అది దేవుని చిత్తమై ఉంది, అది దేవుని కృపై ఉంది, దేవుని సాన్నిధ్యమై ఉంది. అందుకే నేను తిరిగి లేచాను, బ్రతికాను, జీవిస్తున్నాను. బ్రతికి ఉన్న దేవుని కృప, అంతకు మించి నా జీవితం ఏమీ లేదు అని చెప్పి ఖచ్చితంగా ప్రియులారా ఏమండి దేవుని కార్యాలను పొందిన ప్రతి వారము కూడా దేవునికి పరిచర్య చేయవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలు, పరిశుద్ధ గ్రంథములు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ప్రియులారా, యేసు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో 10 మంది కృష్ణులోకి వచ్చారు. 10 మంది కృష్ణులోకి ఏమయ్యారు? స్వస్థత పొందారు. 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు. ఆ కృష్ణ వ్యాధి నుండి విడుదల పొందుకొని దేవుని స్తోత్రం చక్కటి వ్యక్తులుగా తీర్చబడ్డారు. ఊరు బయట బ్రతికే వాళ్ళు ఊళ్ళోకి వచ్చే అవకాశం కలిగింది. కుటుంబాన్ని విడిచిపెట్టి బ్రతికే వారికి కుటుంబం కలిగింది. దేవుని స్తోత్రం. ఊళ్ళో అడుగు పెట్టే అవకాశం లేని వారికి అడుగు పెట్టే అవకాశం కలిగింది. దేవుని స్తోత్రం. కమ్మండుగులు బాగుపడ్డారు, కానీ అందులో ఒక్కడు మాత్రమే ఈరోజు బాగుపడ్డానంటే దేవుని వల్ల నేను బాగుపడ్డాను అని దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత కలిగిన వాడై దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన తరువాత యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆ 9 ఎక్కడ? ఎవరిని ఏమన్నాడు? ఆ 9 ఎక్కడ? ఏ 10 మంది బాగుపడలేదా? 10 మంది దీవించబడలేదా? 10 మంది ఆశీర్వదించబడలేదా? 10 మంది కూడా స్వస్థత పొందలేదంటే పొందారు. స్వస్థత అంటూ పొందుకున్నారు, దేవుని కార్యమంటూ చూశారు, కానీ వారికి ఏమి లేదట, కృతజ్ఞత లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేటి క్రైస్తవుల్లో కూడానండి దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కార్యాలన్నీ పొందుకున్నారు, కానీ కృతజ్ఞత దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలన్నీ పొందుకున్నారు, కానీ కృతజ్ఞత దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఉపవాస ప్రార్థన కూటాల్లో ప్రియులారా మనలో ప్రతి ఒక్కరమును కూడా దేవుని స్తోత్రం, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనం అనుభవిస్తూ, దేవుడు చేసే ప్రతి కార్యమును పొందుతూ, ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగిన వారు, దేవునికి ఉపచారము చేయువారునై, దేవునికి పరిచర్య చేయువారునై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడానండి దేవుని కార్యాలు మనం మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగున ఉపచారమును చేసి పరిచర్య చేసిన ఆ స్త్రీ ఈ జీవ గ్రంథంలో తన పేరు రాయబడింది. దేవుని స్తోత్రం. దేవుని లేఖనంలో మనం చోట చూస్తేనండి, సమూయేలు
ఏలి అనే యాజకుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు. ఎక్కడ చెప్పండి? ఏలి అనే యాజకుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు. ఏలి ఎవరు అంటే పిల్లరా, మంచి ప్రవక్త. ఎవరు చెప్పండి? మంచి ప్రవక్త ఏలి. ఏలి మంచి ప్రవక్త అయినప్పటికీ కూడా ఆ ఏలి దగ్గర పరిచర్య చేసిన సమయలు, పని చేసిన సమయాలు ఏలి చెయ్యలేని గొప్ప కార్యాలు సమయలు చేయలేదు. సమయలు చేయలేదు. ఏలి అనే ప్రవక్తే దేవుని స్వరాన్ని వినలేకపోయాడు, సమూయేలే దేవుని స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాను మొదలుకుని బెహెర్షెబా వరకు సమూయేలును దేవుడు ఓ మంచి ప్రవక్తగా దేవుడు నిలబెట్టిన వాడు. ఎందుకంటే ప్రియులారా, అతడు బాల్యములో నుండే కష్టపడినవాడు. ఏలి యొక్క దైవజనుడి దగ్గర, ప్రవక్త దగ్గర పరిచర్య చేసినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కష్టపడి పరిచర్య చేసిన సమూయేలును గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. అసలు ఏలియా చేయలేకపోయాడు పరిచర్య. ఏలియా చేయలేని దానికంటే విస్తారమైన పరిచర్య సమూయేలు చేయగలిగాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అతడు పరిచర్య చేశాడు, కష్టపడి దేవుని స్తోత్రం. రోజుని ప్రియమైన దేవుని పిల్లరా, అసలు దేవుని మందిరానికి రావటానికే కష్టమైపోతుంది. ఇక దేవుని పని ఎక్కడ చేస్తారు? అసలు ప్రార్థనకి రావడానికే కష్టమైపోతుంది. అసలు మోకాలేసి ప్రార్థన ఎప్పుడు చేస్తారు? అసలు దేవుని సన్నిధికి పిల్లరా ఎవరి రావడానికే చాలా భారమైపోతూ ఉంది. భారభరితమైన రీతిలో దేవుని కొరకు ఎక్కడ కష్టపడతారు? అందుకనే ఉపవాస ప్రార్థన కూటాల్లో ప్రియులరు ఇవ్వండి, దేవుని మందిరానికి రావటానికే కష్టతరం అయిపోతున్న ఈ దినాల్లో దేవుని పని చేయటం చాలా కష్టం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇలాంటి భయంకరమైన దినాల్లో, భిన్నమైన దినాల్లో, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న దినాల్లో ఈ ఉపవాస ప్రార్థన కూటంలో పాల్గొన్న మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరి దేవుని స్తోత్రం, హల్లెలూయా, మన జీవితాలలోనికి ఒక నూతనమైన మార్పు కలగాలని చెప్పి మరింతగా దేవుడు మన పురుకొలుపుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మందిరానికి రావడానికి కష్టమైపోతున్న వారిని ఎవరు వదిలేయండి, మనం ఏం చేయలేము. వచ్చిన మనమైన పిల్లరా ఎవరిని గడిచిన 2024 సంవత్సరంలో ఉన్న భక్తి కంటే ఎవరిని ఈ 2025వ సంవత్సరంలో భక్తి అధికమవ్వాలి. పిల్లగా అంచులుగా మన జీవితాల్లో ఎవరి ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుదలను కలిగిన వారు, అభిషేకంలో ఎదుగుదలను కలిగిన వారు మనం బ్రతికినప్పుడు పిల్లరా ఏమండి రోషములతో దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని యొక్క సన్నిధిలో భాషలో మాట్లాడాలి, దేవుని మహిమ పరచాలి అని దేవుని సన్నిధిలో పిల్లరా ఆ రోషము మనం కలిగి దేవుని కొరకు జీవించువారు. అన్నిటికీ రోషం ఉండదండి. తోటుకోళ్ళ పిల్లలు అన్న మాటల మీద రోషం ఉంటుంది, కానీ దేవుడి కొరకు జీవించే విషయంలో రోషం. అందుకనే
సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే దేవుని విషయంలో రోషం కలిగి ఉండాలండి. భక్తి విషయంలో రోషం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చే విషయంలో రోషంగా దేవుని స్తోత్రం. భక్తి ప్రియుల ఎదుగుదలలోనికి దేవుని స్తోత్రం. మన పట్ల మన కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యాలు దేవుని స్తోత్రం. విశ్వసిస్తున్నాను ప్రియులారా. ఇవ్వండి ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన కోరికల ద్వారా దేవుడు ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరి జీవితంలో తన కార్యాలు మరింతగా అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు. ఒక్కరితో ప్రార్థన చిన్న ప్రార్థన దేవుడి సన్నిధిలో